ఇది గుళ్ళు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు దర్శనం చేసినప్పుడు ఇది నైట్ పూట ఈ ఈ గుళ్ళన్నీ దర్శనం చేయడానికి వచ్చారంట. అప్పుడు వస్తే నైట్ పూట అది శ్వేతనాగం ఉండే ఇంకా శివలింగం కాడ కాపలా కాసి ఇంకా శివలింగం కాడికి వస్తే ఉందని చెప్పేసి పోయింది. డైరెక్ట్గా మ్యూజియం ఉంటుంది. మ్యూజియం అంటే ఇంకా స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు ఇంకా చూసి ఇంకా మ్యూజియం ఎక్కడ ఉంది? పానగల్ సైడ్ వెంకటేశ్వరం ఉంటుంది. అంటే పచ్చల మ్యూజియం ఉంటుంది. అంటే ఇంకా గుళ్ళు చూసి ఇంకా మ్యూజియంకి వెళ్తాయి. అంటే ఇంకా రాజుల కాలనీ కత్తులు ఇంకా అవి ఉంటాయి కదా, అన్నీ వాళ్ళు దాచిపెట్టి ఇంకా చూస్తారు. ఇది మన పానగల్ చెరువు అని ఇటు ఉంటుంది విలేజ్ సముద్రం. దాని సైడ్ కూడా అంటే వ్యూ బాగుంటుంది అక్కడ. వెయ్యి సంవత్సరాల పైన అయిందా? అంటే మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎందుకు ఇక్కడ జనాలు ఎందుకు ఇక్కడ ఇంతమంది వస్తున్నారు? శివరాత్రికి వస్తారు. ఈ గుడికి స్పెషల్ ఏంటిది? ఈ గుడికి ఒకటి ఏమైనా ప్రత్యక్షత ఉంటుంది కదా? చైర్మన్ కాదు ఈ గుడి నిన్న వచ్చి చూసిపోయాడు. జాతర సాగిస్తాడు. ఓకే, వచ్చిండు జాతర సాగి. ఈ గుడిలో ఏమంటారు ఏదో షాడో పడుతుందంట కదా? నీడ పడుతుంది. నీడ ఎక్కడ ఉంటది? అది ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడు కనపడుతుంది? ఎప్పుడైనా పడుతుంది. మీకు పోతే పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మనకు 24 గంటల షాడో అనేది కనపడుతుంది. ఈ గుడి గుట్టి కొన్ని వేల సంవత్సరాలు అవుతుందంటున్నారా? ఈ సంవత్సరాల పైన అవుతుందా? పైకి ఈ చారిత్రక గుడి కింద ఒక స్వరంగా ఉంటుంది. మంచి శ్వేతనాగం ఉంది. శ్వేతనాగం అంటే ఇంకా నైట్ పూట పౌర్ణమిలో వచ్చి శివునికి అభిషేకం చేసిపోతుంది. మళ్ళీ అది ఎవరు కనిపించారు. ఓన్లీ పౌర్ణమి రాత్రి. స్వరంగా అనేది ఉన్నది గుళ్ళనే. ఇక్కడికి వెళ్ళి నల్గొండ లతీఫ్ గుట్ట అని ఉంది. ఆ గుట్ట దాకా అయితే ఉన్నదని తెలుసు. ఫెస్టివల్స్ టైం ఇంకా బాగానే ఈ టెంపుల్స్ ఏమైనా సెలబ్రిటీస్ కానీ ఇంకా ఎవరైనా చాలా మంది విజిట్ అయ్యారా? ఓకే, ఇక్కడ ఫోక్ సాంగ్స్ కానీ ఇంకా ఏమైనా సాంగ్స్ కానీ రికార్డింగ్ చేశారా? చాలా చేస్తూనే ఉంటారు, వస్తారు ఓకే, ఫోటోగ్రఫీ కూడా చాలా వరకు ఉన్నట్టుంది ప్లేస్. చాలా జరుగుతున్నాయి షూట్స్ కూడా. ఇక్కడ మీ బిజినెస్ కూడా ఎట్లా ఉంది? బిజినెస్ రంగము ఇక్కడ నుంచి ఉందని చెప్పి ఎవరైనా చూసిర్రా? అంటే మాకు తెలిసినంత వరకు అయితే ఇది మన గుడి కాంచి లతీఫ్ సాబ్ గుట్ట వరకు అయితే తెలిసింది ఉందని. కాకపోతే అంటే కొంతమంది తెలుసు, నాకు తెలిసిన వరకు చెప్పి. ఎవరైనా చూసిర్రా స్వరంగం చూడడం కానీ దాని చుట్టూ పోవడం కానీ? కాకపోతే ఇప్పుడు ఇట్లా అయ్యగాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నాను. ఓకే, ప్రజలు ఇక్కడ నమ్ముతారా? ఏమంటారు, ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా మంచి జరగడం కానీ చెడు జరగడం కానీ? చాలా మంది నమ్మకంతోనే వస్తారు అని చెప్పి నేనైతే విన్నాను. చాలా మంది నమ్మకంతోనే వస్తారు, నమ్మకంతోనే వెళ్తారని ఉన్నాను. ఓకే, షాడో అనేది మనకు నైట్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే,
ఉన్నది. దీన్ని పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయం మొత్తం పచ్చ డైమండ్ తోటి వెలుతురు ఉండేది. అది రజాకాల మూమెంట్లో ముస్లిమ్స్ దాన్ని తొలగించారు. అప్పటి నుంచి దీంట్లో పూజలు పెరిగిఉండే. మేము వచ్చి 30 ఏళ్ళ నుంచి మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. పాములు, చెరువులు, పెద్ద పెద్ద తేళ్లు, నల్ల తేళ్ల దగ్గర నుంచి తిరిగేది. దాన్ని చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ భక్తుల సహాయ సహకారాలతోటి గుడిని నడుపుకుంటూ మేము ఉంటున్నాము. అట్లాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి 3-4 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యావచనము, తర్వాత అంకురార్పణము. ఆ తర్వాత ఇక్కడ శివుడికి పొద్దున్నే 3 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాయంత్రం దాకా రాత్రి దాకా అర్చనలు, 9:30కు కళ్యాణం మొదలవుతుంది. కళ్యాణం తర్వాత తెల్లవారి సాయంత్రం 5 గంటలకు రెండో రోజున ప్రభ తిరుగుతుంది. ఆ ప్రభ మొత్తం నల్గొండ జిల్లాలో మొత్తం తిరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు పోయి రాత్రి తెల్లవారితే 3వ రోజు అనగా 5 గంటలకు వస్తుంది. తదనంతరము అగ్నిగుండాలు ఉంటుంది. అగ్నిగుండాల తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఈ దేవాలయంది ముఖ్యంగా ఈయన బ్రహ్మసూత్రంతో కలిగిన శివుడు. మధ్యన గీతాలు చూడు శివుడికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే 1000 మాటలు చేసుకున్నంత విలువ అన్నట్టు. ఈ బ్రహ్మసూత్రం మధ్యన గీతలు ఉన్నాయి. పక్కన అమ్మవారు, లలిత అమ్మవారి పీఠం అది. లలితా సహస్రనామాల పుస్తకం మీద శంకరుడు పడుకొని ఉన్నట్టు అమ్మవారి తుంటి మీద కూర్చొని బ్రహ్మ, విష్ణువు, గణపతి, సుబ్రహ్మణ్య, లక్ష్మీ, సరస్వతి చిత్రం ఒప్పుకుంటారు. అది ఒకటే రాయి, అది పుట్టుక విగ్రహాన్ని, అది కూడా అమ్మవారిది. అక్కడనేమో లక్ష్మీ గణపతి. ఇది ఈ యొక్క దేవాలయంది. దీంట్లో మొత్తం 70 స్తంభాలు. 4 స్తంభాలలో మాత్రం మహాభారతము, రామాయణము అన్ని చరిత్రతోటి కూడిన చెక్కబడిన విగ్రహాలు ఉంటాయి వాటికి.